మేడే 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 కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత. आवाज दो, आवाज दो, आवाज दो. జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత. మేడే మేడే. ఈరోజు జిహెచ్ఎంసీల మేడే సందర్భంగా నూతన కమిషనర్ గారి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని సార్ని కలవడం జరిగింది. సార్ కూడా కార్మికుల తరఫున జిహెచ్ఎంసీ ఉద్యోగుల తరఫున మేడే శుభాకాంక్షలు తెలిపినాం. కానీ మాకు సార్ని చూస్తే సంతోషం అనిపించింది. గతంలో ఆయన హోటల్స్ మీద ఇవన్నింటి మీద బాగా సీరియస్గా మంచి యాక్షన్ తీసుకొని మంచిగా పనిచేసినటువంటి కమిషనర్ గారు మాకు రావడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ చాలా బాధలు ఉన్నాయి. ఎటువంటి బాధలు అంటే మేము కష్టపడి రూపాయి ఈ జిహెచ్ఎంసీల ప్రజల నుండి ప్రాపర్టీ ట్యాక్స్ నుండి తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీ ఖజానాలు నింపుతున్నాం. ఆ పైసలన్నీ రామ్కి జేబులోకి పోతున్నాయి. ఇలా పనిచేసేది మేము జిహెచ్ఎంసీ ఉద్యోగులము కార్మికులము, కానీ పైసలన్నీ మాత్రము రామ్కి కంపెనీ జేబులోకి పోతున్నాయి. దీంట్లో మొదటి కారణం ఇక్కడ లాంగ్ స్టాండింగ్లో ఉన్నటువంటి ఆఫీసర్లే. ఇలా నేను ఒక మాట సూటిగా ప్రశ్నిస్తున్న అధికారులను, ఒక ఎస్ఎఫ్ఏ, ఒక ఈఎఫ్ఏ, ఒక శానిటేషన్ వర్కర్, ఒక బిల్ కలెక్టర్, ఒక టీఐ ఏదన్నా తప్పు చేస్తే ఒక మీమో ఇస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు, పెనాల్టీ వేస్తున్నారు. గడిచిన ఇన్ని సంవత్సరాల రామ్కి ఎన్ని పెనాల్టీలు వేసింది జిహెచ్ఎంసీ? సింగిల్ ఎన్పి పెనాల్టీ వేయలేదు. ఇలా స్వచ్ఛ ఆటోలు చెత్త తీసుకొని పోతే ఇంటింటి నుండి రూపాయి వాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు, ఇయ్యన వాళ్ళు 20 రూపాయలు ఇస్తారు, వచ్చిన వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు. అట్లా వాళ్ళ కడుపు నింపుతున్నారు. వాళ్ళ జీతం లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. అదే రకంగా జిహెచ్ఎంసీ కనుక ఈ జిహెచ్ఎంసీలో 2700 స్లమ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ జిహెచ్ఎంసీల స్లమ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఈ జిహెచ్ఎంసీ పిల్లలు, ఈ జిహెచ్ఎంసీ వారసులు, ఈ జిహెచ్ఎంసీకి ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ కింద డబ్బులు కడుతున్నారు. వాళ్ళు బతుకుతారు. స్లమ్లకు సంఘాల పేరు మీద ఈ స్వచ్ఛ ఆటోలాగా వాళ్ళకు బండ్లిస్తే వాళ్ళ పైసలతో కొనుక్కొని వాళ్ళే ఈఎంఐలు కట్టుకొని వాళ్ళు నడిపించుకొని బతుకుతారు. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఈరోజు జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేసినప్పుడు 190 కోట్లల్లో మొత్తం పని అయిపోతుంది సంవత్సరానికి. మరి ఈరోజు 1000 కోట్లు ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ ఆస్తులు, జిహెచ్ఎంసీ పైసలు, జిహెచ్ఎంసీ స్టాఫ్, జిహెచ్ఎంసీ బిల్డింగ్లు, జిహెచ్ఎంసీ ఆఫీసులు, ప్రతీదీ జిహెచ్ఎంసీని వాడుకుంటున్నది ఈరోజు రామ్కి. మరి రామ్కి స్టాఫ్ ఎక్కడున్నది? ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇలా రామ్కి తోటి కొంతమంది అధికారులు కలిసి మా ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లేబర్లను తీసేస్తారు. 814 మందిని చెరువుల దగ్గర ఊకోవాలి, పార్కుల దగ్గర ఊకోవాలని చెప్పి మళ్ళీ మిమ్మల్ని రీపాట్రియేట్ చేస్తున్నామని గాలికి తిప్పుతారు. పాపం వాళ్ళకి భార్య, పిల్లలు, వాళ్ళ సంసారం, వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంటుంది. ఇలా వాళ్ళు చచ్చిపోతుర్రు. ఇక చూడండి మీరు, 6 నెలల కింద వినోద్ అని జైల్ గార్డెన్ వర్కర్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ వర్కర్ ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇలా ఎట్లొస్తుంది ఈ ప్రాణం? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి తన రక్త మాంసాలు అరిగి కరిగిపోయిన దాకా జిహెచ్ఎంసీకి సేవ చేస్తే తన ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ రామ్కి. ఈ రామ్కి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు. ఎందుకంటే ఈ రామ్కి అగ్రిమెంట్ అనేది ఒక అక్రమ అగ్రిమెంట్. అన్ని రాష్ట్రాలలో ఏ విధంగానైతే రద్దు చేశారో ఇక్కడ కూడా అట్లనే రద్దు చేయాలి. ఈ జిహెచ్ఎంసీ ప్రజలని, జిహెచ్ఎంసీ ప్రభుత్వం ఇవన్నీ కూడా లాస్ అవుతుంది రామ్కి తోటి. వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారి మీద ఉంది. ఆయనను చూస్తే నిజంగా మాకు మంచి అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో రద్దయింది. సార్ తెలుసుకుంటాడు. మరి ఈడెందుకు నడిపిస్తున్నారు? దీని ఇంకా ఎవరున్నారు? ఏ అధికారులు రామ్కి పనిచేస్తున్నారు? లాంగ్ స్టాండింగ్లో ఇంకా ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో ఎందుకున్నారు? డిఈలు, ఏఈలు అక్కడనే. అదేవిధంగా ఇంటమాజిలో అసలు నిజంగా లాస్ట్ కమిషనర్ గారు ఇల్లంబర్తి సార్ గారు బాధప్తా ఆర్డర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎంటమాలజీ ఎస్సీ సీనియర్ ఎంటమాలజీ శ్రీనివాస్కి మీ పేరెంట్ డిపార్ట్మెంట్కి పోని. గతంలో డైరెక్ట్ ఏసీబీకి దొరికిండు, జైలుకు పోయిండు. 12 సంవత్సరాలు సేమ్ ప్లేస్లో ఉన్నాడని సార్ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద కోర్టుకు పోయి నేను ఇక్కడనే ఉంటా పోను అని ఆ చీరలో కూకొని ఉన్నాడు. ఇట్లాంటి డిప్యుటేషన్లు ఉన్నటువంటి అధికారులందరినీ అన్ని విభాగాలు ఉన్నారు. వెటర్నరీలు ఉన్నారు, హార్టికల్చర్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్లు ఉన్నారు. ఈ విభాగాలందరినీ కూడా క్లియర్ చేయాలి. ఈడ కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు పనిచేస్తున్నారు. పైన ఉన్నటువంటి కమిషనర్ వాళ్ళు అట్లా పనిచేస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా డేంజర్గా తీసుకోబోతున్నారు. జిహెచ్ఎంసీ ఈరోజు ఖజానా ఖాళీ చేసి జిహెచ్ఎంసీని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇలా మా జీపీఎఫ్లో పైసలు లేవు, ఎంప్లాయీ రిటైర్ అయితే బెనిఫిట్స్ వస్తలేవు. మేము ఇన్ని బాధలలో ఇక్కడ పనిచేస్తున్నాం. దయచేసి ఈ నూతన కమిషనర్ గారు
మరి కొత్త ఆలోచనతో తీసుకొచ్చి మా జిహెచ్ఎంసీని కాపాడి పూర్వ వైభవం ఇంతకుముందు గతంలో అతి తక్కువ పనిలో మేము పనిచేస్తే మాకు క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు ఇచ్చిండ్రు. ఎందుకు హైదరాబాద్ అంత శుభ్రంగా ఉండే, ఇలా హైదరాబాద్ పోయి చెత్తబాద్గా మారింది. మొత్తం ఎక్కడ చూసినా మీరు చెత్త కనబడుతున్నది. అన్నిటి కూడా మారుస్తారని కమిషనర్ గారిని ఆశిస్తూ మరి ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ, జిహెచ్ఎంసీ ఉద్యోగులకి, కార్మికులకి, తెలంగాణలో ప్రతి కార్మికుడికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను.